హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సున్యా షేక్. అండ్ ఈరోజు నేను బయాలజీ సెషన్కి కాదు, మీకు సోషల్ సెషన్కి వెల్కమ్ చెప్పబోతున్నాను. సో ఎస్, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సోషల్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ. చాలామంది సోషల్కి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకు నేనేం డిసైడ్ అయ్యానంటే, మీకు నేను బయాలజీతో పాటు సోషల్ కూడా, మీ ప్రాబ్లమ్ సోషల్ వల్ల మీకు ఏదైతే మీకు అర్థం అవ్వట్లేదు ఆ ప్రాబ్లం ఉన్నా అది కూడా నేను సాల్వ్ చేసేయబోతున్నాను. సో ఐ యూ గైజ్ హ్యాపీ? ఈ న్యూస్ ద్వారా మీరు హ్యాపీగా ఉన్నారా? సోషల్ బయాలజీ మ్యామ్ ఈజ్ గోన్ టీచ్ యూ సోషల్ ఆల్సో. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో మీ సోషల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మనం సోషల్ని కూడా క్రాక్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దామా మరి? సో మనకు సోషల్లో ఫస్ట్ ఇది జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీలో మనకు ఏంటంటే రీసోర్సెస్ చాప్టర్ ఉంది. ఫస్ట్ సెకండ్ చాప్టర్ ఈజ్ ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్. థర్డ్ చాప్టర్ మనకు మినరల్ అండ్ పవర్ రీసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకు ఫస్ట్ టర్మ్లో ఉంటాయి. సెకండ్ టర్మ్లో మనకు చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6. చాప్టర్ 4 అగ్రికల్చర్, 5th ఇండస్ట్రీస్ అండ్ 6th హ్యూమన్ రీసోర్సెస్. ఇవన్నీ మనకు నెక్స్ట్ చాప్టర్లో ఉంటాయి, నెక్స్ట్ సెమిస్టర్లో. ఫస్ట్ మనకు రీసోర్సెస్లో ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు ఒకటి చేద్దాం. రీసోర్సెస్ అంటే ఏంటి? మనకు ఏవైతే దానివల్ల మనం జీవిస్తున్నామో అవి రీసోర్సెస్. సో లిస్ట్ అవుట్ 5 రీసోర్సెస్ యూ యూజ్ ఇన్ యర్ హోమ్ అండ్ 5 యూ యూజ్ ఇన్ యర్ క్లాస్ రూమ్. ఆ రీసోర్సెస్ ఏవో చెప్పగలరా మీరు? చూడండి, రీసోర్సెస్ ఎలాగంటే వాటర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ రీసోర్సెస్ అన్నమాట మనకు. Mona and Raju are helping Amma to clean their house. Look at all these things: clothes, utensils, food grains, combs, bottles. మన దగ్గర ఏవేవైతే ఐటమ్స్ మనకు యూజ్ అవుతున్నాయో అవన్నీ రీసోర్సెస్ కిందే వస్తాయి. వాటన్నిటిని ఏమంటాం మనము? రీసోర్సెస్ అని అంటాము. వాటన్నిటిని మనము రీసోర్సెస్ అని అంటాము. గ్లాసరీలో చూడండి, పేటెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారు, అతను ఒక కొత్త విషయాన్ని డిస్కవర్ చేశారు. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ కనిపెట్టారనుకోండి, ఆ మెడిసిన్ మీద హక్కు మొత్తం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటి మీద ఆ ఓనర్ హక్కు, ఎవరైతే ఓనర్ కట్టించాడో ఇల్లు, అతని హక్కు ఎలా ఉంటుందో సేమ్ అలానే పేటెంట్ అంటే అలా ఆ రైట్స్ అనేవి ఒక ప్రోడక్ట్ మీద కానీ, ఏదైనా ఒక కొత్తగా కనిపెట్టిన విషయం మీద కానీ ఆ పేటెంట్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. సో ఈచ్ ఆఫ్ దీస్ హ్యాస్ ఎ యూజ్. మన చుట్టూ ఉన్న మన దగ్గర ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మీ బాక్స్లో పెన్సిల్ ఉంది, మీ బాక్స్ ఉంది, అదంతా ఏంటి? మనకు రీసోర్సెస్, అవి చిన్నపాటి రీసోర్సెస్. సో మోనా ఏమంది? ఈచ్ ఆఫ్ దీస్ హ్యాస్ ఎ యూజ్, దట్ ఈజ్ వై దే ఆర్ ఇంపార్టెంట్ సెడ్ అమ్మ. దీస్ ఆర్ రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అ రీసోర్స్ వాచ్ రాజు అడిగాడు. ఏంటమ్మా రీసోర్స్ అంటే ఏంటంటే, ఎనీథింగ్ మనకు ఏదైతే ఉపయోగపడుతుందో, మనకు ఉన్న అవసరాన్ని ఏదైతే తీరుస్తుందో అదంతా రీసోర్సెసే. అవన్నీ రీసోర్సెస్ కిందకే వస్తాయి. లైక్ మన చుట్టూ ఇప్పుడు ప్రజెంట్లో మీరు కూర్చొని చదువుతున్నారు, మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కూడా రీసోర్సే. ఆ ఫోన్ ద్వారానే కదా మీరు క్లాస్ వింటున్నారు. సో మీకు క్లాస్ వినాలి అని ఒక నీడ్ ఉంది, మీకు ఎగ్జామ్స్ బాగా రాయాలి అని ఒక నీడ్ ఉంది. బాగా రాయాలంటే మీరు క్లాస్ వినాలంటే మీ దగ్గర ఒక ఫోన్ ఉండాలి. సో అదొక రీసోర్స్. అలాగా ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్ టు సాటిస్ఫై ఈజ్ అ నీడ్, ఈజ్ అ రీసోర్స్. రిప్లైడ్ అమ్మ. లుక్ అరౌండ్ యూ, అబ్జర్వ్ మన దగ్గర వాటర్ ఉన్నాయి, ఇంకా
ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన సిటీస్‌లో అయితే అన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల అవన్నీ ఉండవు. జస్ట్ కొన్ని రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి. లైక్ కొన్ని విలేజెస్‌లో అంత ప్రాపర్ మనకు ఆహ్, ఇక్కడ అయితే సిటీస్‌లో అయితే మనకు ఒక్క 5 మినిట్స్‌లో బుక్ చేయగానే ఆన్‌లైన్ టాక్సీ, ఆటో ఇంకా బైక్ అవన్నీ వచ్చేస్తున్నాయి. బట్ విలేజెస్‌లో ఇలాంటి పాసిబిలిటీ ఉంటుందా? విలేజెస్‌లో ఇలాంటి పాసిబిలిటీ ఉండదు. సో, వాళ్ళకు ఆ ట్రాన్స్‌పోర్ట్ రిసోర్స్ అనేది మనకున్నంత బాగా వాళ్ళకి లేదు. మనం తాగే నీళ్ళు కొంతమందికి వాటర్ ఎలా ఉంటాయి? ఆహ్, కొన్ని విలేజెస్‌కి చాలా విలేజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. కొంతమందికి పక్కనే ఉంటాయి. ఉన్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టరీస్ నుంచి వేస్ట్ మొత్తం ఈ విలేజెస్‌లో ఉన్న రివర్స్‌లోకి పంపించేస్తున్నారు. దానివల్ల ఈ విలేజెస్ ఏవైతే ఈ వాటర్ ఈ పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అగ్రికల్చర్‌లోకి వెళ్ళి అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లోకి వెళ్తుంది. ఆ అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లోకి వెళ్ళడం వల్ల ఎంతైనా అవి కెమికల్స్ కదా! అవి ప్లాంట్స్‌ని డ్యామేజ్ చేస్తున్నాయి. సో, క్రాప్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇంకోటి ఆ రివర్‌లో వాటర్ ఎవరైతే తాగుతున్నారో విలేజర్స్ ఆ విలేజ్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇలా కొంతమందికి కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. బట్ అవి పొల్యూటెడ్ ఉంటాయి. ఉన్నాయి. వాటర్ ఉంది. బట్ ఆ వాటర్ వాళ్ళ నీడ్‌ని సాటిస్ఫై చేయలేదు. సో, అలా ఉంటాయి. యువర్ ఫాదర్ హాస్ ప్రిపేర్డ్ ఎ టేస్టీ స్నాక్ ఫర్ యూ. ద ఫ్రెష్ వెజిటబుల్ హీ హాస్ యూజ్డ్ ఆర్ ఆల్సో ఎ రిసోర్స్. మన డాడీ వాళ్ళు కొంతమంది కుక్ చేస్తారు కదా! ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇలాంటివన్నీ పోయాయిలెండి. ఇలాంటి కాలం పోయింది. మమ్మీయే కుక్ చేయాలని. ఇప్పుడు మన డాడీ వాళ్ళు కూడా చాలా బాగా టేస్టీగా కుక్ చేస్తున్నారు కదా! సో, మన డాడీ మన కోసం తెచ్చి ప్రిపేర్ చేసే కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే వెజిటబుల్ కూడా ఒక రీసోర్సే. మన దగ్గర ఉన్న వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటబుల్, టెక్స్ట్ బుక్, మీ దగ్గర ఉన్న పెన్ కూడా ఒక రిసోర్సెసే. ఇదన్నీ మీకు ఒక యుటిలిటీ అంటే మీకు యూజ్ అవుతున్నాయి. యుటిలిటీ ఆర్ యూజబిలిటీ ఈజ్ వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ ఏ రిసోర్స్. ఆ నీడ్ ఏదైతే ఉంటుందో మీకు యూజ్ చేసుకోవాలి అనే ఆ నీడే మిమ్మల్ని ఏం చేస్తుంది? సో, ఆ నీడే మిమ్మల్ని ఈ వస్తువులని రీసోర్స్ చేస్తుంది. ఈ యుటిలిటీస్‌ని రీసోర్స్ చేసేదేంటి? ఆ నీడ్ ఏదైతే ఉందో, ఆ నీడ్ దాన్ని రీసోర్స్ చేస్తుంది. హౌ డస్ సంథింగ్ బికమ్ ఎ రిసోర్స్? రాజు నౌ వాంటెడ్ టు నో. అమ్మ టోల్డ్ ద చిల్డ్రన్ దట్ థింగ్స్ బికమ్ రిసోర్సెస్ ఓన్లీ వెన్ దే హ్యావ్ ఎ వాల్యూ. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక పెన్సిల్ ఉంది. బట్ ఆ పెన్సిల్‌లో మెకానికల్ పెన్సిల్స్ మనం దాంట్లో నిబ్స్ అంటాం కదా! ఆ లీడ్స్ వేసుకొని రాస్తాము. ఆ నిబ్స్ లేవు అందులో. అప్పుడు ఆ పెన్సిల్ ఉండి కూడా వేస్టే కదా! అప్పుడు అది మన నీడ్‌ని తీర్చకపోతే అది ఉండి ఏం లాభం చెప్పండి? సో, అలాంటివన్నీ అలా వాల్యూ లేనివన్నీ మనకు వాల్యూలెస్. ఇట్స్ యూజ్ ఆర్ యుటిలిటీ గివ్స్ ఇట్స్ ఎ వాల్యూ. మనం యూజ్ చేశాకే దానికొక వాల్యూ అనేది వస్తుంది. ఆల్ రిసోర్సెస్ హ్యావ్ సమ్ వాల్యూ సెడ్ అమ్మ. వాల్యూ మీన్స్ వర్త్, మూల్యం. సమ్ రిసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూ, సమ్ డు నాట్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ హ్యావ్ అన్ ఎకనామిక్ వాల్యూ, ఎ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ మే నాట్. చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్కి అక్కడికక్కడే దాని వాల్యూ కనిపించేస్తుంది. ఒక గోల్డ్ పీస్ తీసుకుంటే దాని వాల్యూ అక్కడికక్కడే కనిపించేస్తుంది. బట్ కొన్నిసార్లు ఈ రియల్ ఎస్టేట్ ప్లేసెస్, ఇల్లులు అవి ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు వాటి వాల్యూ అంత బాగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు హైగా పెరిగిపోతాయి రేట్స్, కొన్నిసార్లు తగ్గిపోతాయి. సో, అది వాల్యూ అన్నమాట. సమ్ రీసోర్సెస్ కెన్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైమ్. చెప్పాను కదా, ఒక్కోసారి చాలా వాల్యుబుల్గా అయిపోతాయి. యువర్ గ్రాండ్ మదర్స్ హోమ్ రెమెడీస్ హ్యావ్ నో కమర్షియల్ వాల్యూ టుడే, బట్ ఇఫ్ దే ఆర్ పేటెంటెడ్ అండ్ సోల్డ్ అ మెడికల్ ఫిల్మ్ టుమారో దే కుడ్ బికమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్. అంటే ఇప్పుడు చూడండి, మన మమ్మీ వాళ్ళ దగ్గర, మన గ్రాండ్ మాస్ దగ్గర చాలా టైప్స్ ఆఫ్, ఇప్పుడు మనకు ఏదైనా హెల్త్ బాగా లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఒక చిట్కా ఉంటుంది. ఆ చిట్కాలన్నీ ఒక మెడికల్ వాళ్ళకి, ఎవరికైనా మెడికల్ ఫిల్మ్ వాళ్ళకి సోల్డ్ చేసేసి అమ్మేసి ఆ చిట్కాని
ఆ పేటెంట్, ఆ ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓనర్షిప్ రైట్స్ తీసుకున్నామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు దాని నుంచి మనీ వస్తుంది. ఎప్పుడెప్పుడైతే ఒకటి సోల్డ్ అవుతుందో ఒక యూనిట్, ఒక దాంతో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, మీ అమ్మమ్మ దగ్గర ఒక రెమెడీ ఉంది ఫీవర్ని త్వరగా ఎలా తగ్గించాలో. ఆ రెమెడీ మెడికల్ ఫిల్మ్ వాళ్ళకు అందించి, ఎవరైతే ఫార్మా కంపెనీస్ అవి ఉంటాయో వాళ్ళకు చెప్పి పేటెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఓనర్షిప్ తీసేసుకున్నాం అనుకోండి, వాళ్ళు దాంతో ఒక మెడిసిన్ ప్రిపేర్ చేస్తారు. ఆ మెడిసిన్ సోల్డ్ అయిన ఈచ్ ప్యాకెట్ మెడిసిన్ మీద మీకు కమిషన్ అనేది వస్తుంది. అలా జరుగుతుంది. మీ అమ్మమ్మ అప్పుడు బిలియనేర్ మిలియనేర్ అయిపోతారు. టెక్నాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ లేటెస్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ డూయింగ్ మేకింగ్ థింగ్స్. చూడండి, టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టెన్సెస్ ఇంటూ రీసోర్సెస్. ఒక సబ్స్టెన్స్ని రీసోర్స్గా మార్చాలంటే టైం అండ్ టెక్నాలజీ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. టైము, టెక్నాలజీ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. బోత్ ఆర్ రిలేటెడ్ టు ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్. చూడండి, టైము టెక్నాలజీ రెండు పీపుల్ నీడ్స్కే. టెక్నాలజీ కూడా మనం మన నీడ్ లాగే యూజ్ చేసుకుంటాము, టైంని కూడా మనం మన నీడ్ని బట్టి యూజ్ చేసుకుంటాము. బోత్ ఆర్ రిలేటెడ్ టు both themselves are the most important resource. It is their ideas, knowledge, inventions and discoveries that led to the creation of more resources. ఈ టైం అండ్ టెక్నాలజీ వల్ల ఉన్న రీసోర్సెసే కాకుండా ఇంకా చాలా రీసోర్సెస్ అనేవి మనము క్రియేట్ అవుతున్నాయి. చూడండి, మనకు ఎన్ని యాప్స్ ఉంటాయి మన మొబైల్లో, యూస్ఫుల్ యాప్స్. ఆ రీసోర్సెస్ అన్నీ మనకు ఈ టెక్నాలజీ ద్వారానే కదా క్రియేట్ అయ్యాయి. ఈచ్ డిస్కవరీ ఆర్ ఇన్వెన్షన్ లీడ్స్ టు మెనీ ఆర్ అదర్స్. ఇన్వెన్షన్, వీల్ ఇన్వెన్షన్ ఒక చేంజ్ని తీసుకొని వచ్చింది. బట్ ఇప్పటి కాలంలో మనం చూసుకుంటే మొబైల్ ఇన్వెన్షన్, ఈ ల్యాప్టాప్స్, మొబైల్ అనేది ఒక చిన్న కంప్యూటర్. పెద్ద కంప్యూటర్ చేసే పెద్ద పెద్ద పనులు ఈ చిన్న కంప్యూటర్ చేయగలదు. అలాంటిది ఒక మొబైల్ అనేది ఒక ఇన్వెన్షన్. ఇప్పుడు చూసుకుంటే మొబైల్ అనేది ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్, అ వెరీ వాల్యుబుల్ వన్. ఈ ఎలక్ట్రిసిటీని కనుగొనడం. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ. టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ చూసుకుంటే మనము ఒకటి న్యాచురల్ రీసోర్సెస్ అండ్ రిన్యూవబుల్ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ అని 3 టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ రీసోర్సెస్ అంటే ఏంటి? మనకున్న ఎయిర్, వాటరు, రివర్స్, లేక్స్, మినరల్స్, మన చుట్టూ ఉన్న సాయిల్లో ఏవైతే మినరల్స్ వస్తాయో అవన్నీ న్యాచురల్ రీసోర్సెస్ కింద వస్తాయి. టూల్స్ అండ్ టెక్నాలజీస్ని కూడా కొన్నిసార్లు న్యాచురల్ రీసోర్సెస్ కింద వాడుతాము. చూడండి, న్యాచురల్ రీసోర్సెస్ 2 టైప్స్ కింద. ఈ న్యాచురల్ రీసోర్సెస్లో దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2. ఒకటి రిన్యూవబుల్ రీసోర్సెస్, ఇంకోటి నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్. రిన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఏంటి? మనం యూజ్ చేసుకున్న మళ్ళీ అవి వచ్చేస్తాయి, మళ్ళీ ప్రొడ్యూస్ అయిపోతాయి అండ్ త్వరగా రిప్లెనిష్మెంట్. అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి, వాటర్ కాదు, ఇప్పుడు ఎయిర్ ఉంది. మనం ఎయిర్ యూజ్ చేసుకుంటున్నాం కదా, యూజ్ చేసుకున్నాక మళ్ళీ ఎయిర్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎలా? ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ప్లాంట్స్ ఎక్కువ ఎయిర్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి, ఎక్కువ ఆక్సిజన్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మనకు ఎయిర్ అనేది నార్మల్గా రిప్లెనిష్ అయిపోతుంది. బట్ కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ చూడండి, మనకు ఎప్పుడు ఈ ప్రపంచం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు సూర్యుడు ఉంటాడు. అండ్ ఈ విండ్ ఎనర్జీ, విండ్ ఏదైతే గాలి ఉంటుందో గాలి వీస్తూనే ఉంటుంది కదా. ఈ 2 సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అనేవి ఎప్పటికీ అయిపోవు. సోలార్ ఎనర్జీ మనకు వస్తూనే ఉంటుంది, ఎప్పటి వరకు ప్రపంచం ఉంటుందో అప్పటి వరకు సోలార్ ఎనర్జీ మనకు వస్తూనే ఉంటుంది. అండ్ విండ్ ఎనర్జీ ఎలా అంటే, విండ్ ఎనర్జీ కూడా అది గాలి ద్వారా సోలార్ అండ్ విండ్ ఎనర్జీని యూజ్ చేసేసుకొని చాలా టైప్స్ ఆఫ్
మనం పనులు అనేది చేసుకోగలము. చూడండి, సోలార్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సోలార్ ప్లేట్స్ అనేటివి ఉంటాయి. ఆ సోలార్ ప్లేట్స్తో మనం ఏం చేయగలుగుతాము, ఆ సోలార్ ప్లేట్స్తో మనము సోలార్ ఎనర్జీని మొత్తం స్టోర్ చేసేసుకొని అవి సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు కదా. Yet careless use of certain renewable resources like water, soil and forest can affect their stock. అయినా మనము ఎప్పుడైతే ఎక్కువ వాటర్ని ఇంకా మట్టిని ఫారెస్ట్ని మనము కట్ చేసేయడము, వాటర్ని విపరీతంగా వాడేయడము, పొల్యూట్ చేసేయడము, సాయిల్ని పొల్యూట్ చేసేయడము, ఇలా ఎప్పుడైతే చేస్తామో అవి అయిపోతాయి. ఇప్పుడు చూడండి, వాటర్ కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఎంత పడిపోతుందంటే ఎంత లోపలికి తవ్వినా వాటర్ అనేవి రావు. అప్పుడు వాటర్ ఏంటి, ఇక్కడ నాన్ రిన్యూవబుల్ రీసోర్సే కదా, అయిపోతాయి. ఎన్ని సంవత్సరాలను వస్తాయి చూడండి, భూమి ఫామ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటి నుంచి మనకి ఇంకా వాటర్ దొరుకుతూనే ఉంది. రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ వాటరే దొరకదు అసలు. అలాంటి ప్లేసెస్లో ఎంత కష్టం కదా, ఎందుకంటే యూజ్ చేసి 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 కొన్ని చోట్ల వాటర్ అనేది అయిపోయింది, కొన్ని చోట్ల పొల్యూట్ అయిపోవడం వల్ల ఆ వాటర్ని యూజ్ చేయలేకపోతున్నాము. నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ అ లిమిటెడ్ స్టాక్. లైక్ లిమిటెడ్గా ఉంటే అవి నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్. రిన్యూవబుల్ రీసోర్సెస్ ఏంటి, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్గా ఉంటే అవి రిన్యూవబుల్ రీసోర్సెస్. నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ ఏంటి, లిమిటెడ్గా ఉంటాయి, అవి నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్. సచ్ రీసోర్సెస్ ఆర్ కన్సిడర్ లైక్ ఎగ్జాంపుల్ కోల్, బొగ్గు గనుల నుంచి బొగ్గు తీస్తుంటారు, అవి కొన్ని రోజుల తర్వాత అయిపోతుంది. ఇంకా న్యాచురల్ గ్యాస్ అనేది కొన్ని చోట అయిపోతుంది. ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ టెర్రెయిన్, క్లైమేట్, ఆల్టిట్యూడ్. వీటన్నిటి మీద న్యాచురల్ రీసోర్సెస్ డిపెండ్స్ అయి ఉంటాయి. ద ఫ్యాక్టర్ సో మచ్ ఓవర్ టు ది ఎర్త్. రీసోర్స్ కదా, మీరు కూడా చాలా చాలా ఏమంటారు, రీసోర్సే మీరు కూడా, ఎందుకంటే మీరు చాలా వాల్యుబుల్ కదా అందుకు. హ్యూమన్ మోడ్ రీసోర్సెస్ చూడండి, సమ్ టైమ్స్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ బికమ్ రీసోర్సెస్ ఓన్లీ వెన్ దేర్ ఒరిజినల్ ఫామ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. లైక్ ఐరన్ ఓర్ ఉంది, ఆ ఐరన్ ఓర్ని మనము వాజ్ నాట్ ఎ రీసోర్స్ అంటిల్ పీపుల్ లెర్న్ టు ఎక్స్ట్రాక్ట్ ఐరన్. ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది, ఐరన్ ఓర్ యూజ్ఫుల్ అని మనకు ఎలా తెలిసింది, మనకు తెలిసినప్పుడే ఈ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలము అన్నీ మనకు తెలిసినప్పుడే ఐరన్ వాల్యూ అనేది మనకు తెలిసింది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మీ బుక్స్ ఇవ్వండి, ఆ బుక్స్ మీరు చాలా కష్టపడి రాసిన హోంవర్క్ బుక్ చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి, మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, చింపేస్తారు, లేకపోతే దాన్ని ఇలా చేసేస్తారు, దాని మీద కూర్చుంటారు మీ హోంవర్క్ బుక్స్ మీద కదా. ఎవరికి ఉన్నారు నాటి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారా మీకు, అలా చేసేస్తారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఆ హోంవర్క్ రాసామో అది మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు పెద్దకయ్యాక వాళ్ళకు ఆ వాల్యూ తెలుస్తుంది, అప్పటి వరకు ఆ వాల్యూ తెలీదు. ఒకటి ఉంది రీసోర్స్, బట్ దాని వాల్యూ మనకు తెలిసేంత వరకు అది వాల్యుబుల్ అని దాని వాల్యూ మనకు తెలిసేంత వరకు మనకు తెలియదు. దాని యూజెస్ తెలిసాక అప్పుడు దాని వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. విచ్ ఆర్ నోన్ యాజ్ హ్యూమన్ మేడ్. లైక్ చూడండి, కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మెషినరీ అండ్ వెహికల్స్. ఇవన్నీ ఏంటి, హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. మనుషులు తయారు చేశారు కదా రోడ్ని, ఈ వెహికల్స్ని, బ్రిడ్జెస్ని, మెషినరీని, ఇవన్నీ హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. టెక్నాలజీ కూడా హ్యూమన్ మేడ్ రీసోర్సెస్. మీకు క్వశ్చన్ రావచ్చు, టెక్నాలజీ ఏంటి, ఒక హ్యూమన్ మేడ్ రీసోర్స్ ఎగ్జాంపుల్ ఇవ్వండి అని. అప్పుడు ఈ అన్నిట్లో నుంచి మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, లైక్ బ్రిడ్జెస్, రోడ్స్, మెషినరీ, వెహికల్స్, టెక్నాలజీ, వీటన్నిటిలో నుంచి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. మీరు ఒకటి అడిగితే ఒకటి ఇవ్వండి, రెండు అడిగితే రెండు ఇవ్వండి, మూడు అడిగితే మూడు ఇవ్వండి. 1 మార్క్ క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు.
సో పీపుల్ లైక్ అస్ యూజ్ న్యాచురల్ రీసోర్సెస్ టు మేక్ హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ సెడ్ మోనా నాడింగ్ ఇన్ అండర్స్టాండింగ్. ఎస్ సెడ్ రాజు. చూడండి మనం ఏం చేస్తాము, న్యాచురల్ రీసోర్స్ ఇప్పుడు సన్ ఉంది, సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ సన్ మనకిస్తుంది. ఆ న్యాచురల్ రీసోర్స్తో మనము హ్యూమన్ మేడ్ రీసోర్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటున్నాము. ఇక్కడ న్యాచురల్ రీసోర్స్ ఏంటి, సోలార్ పవర్. హ్యూమన్ మేడ్ రీసోర్స్ ఏంటి, ఎలక్ట్రిసిటీ. సో అలాగా మనము న్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ థింగ్స్తోనే మనము మన ఓన్గా హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ క్రియేట్ చేయగలము. మనం న్యాచురల్ వితౌట్ న్యాచురల్ థింగ్స్ మనం మన సొంతంగా ఏమైనా క్రియేట్ చేయగలమా, క్రియేట్ చేయలేము. న్యాచురల్ థింగ్స్ని తీసుకొని మనము హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అనేది క్రియేట్ చేయగలము. హ్యూమన్ మేడ్ రీసోర్సెస్ అంటే చూడండి, పీపుల్ కెన్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ నేచర్ టు క్రియేట్ మోర్ రీసోర్సెస్. మనము కొంతమంది మన నేచర్ని, మదర్ నేచర్ని ఇంకా మంచి చేయడానికి ఉపయోగిస్తారు, కొంతమంది దాన్ని స్పాయిల్ చేయడానికి ఉపయోగిస్తారు. చూడండి, క్రాప్స్ రూయిన్ డ్యూ టు డ్రాఫ్ట్, కెన్ ఐ ఫైండ్ సొల్యూషన్, దట్స్ ఇట్. It's all thanks to the knowledge, education and skill we could find a solution. Read and ponder. Humans are interdependent on each other. Farmers provide food grains for everyone. Scientists suggest various means to combat problems related to agriculture and improve farm production. ఇప్పుడు చూడండి, కొన్ని టైప్స్ ఆఫ్ వైరసెస్ అనేది క్రాప్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ వైరసెస్ వల్ల ఆ క్రాప్ మొత్తం సగానికి సగం పంట అనేది నాశనం అయిపోతుంది. సో మన సైంటిస్టులు ఏం కనుగొన్నారంటే దానికి ఒక సొల్యూషన్ కనుగొన్నారు. ఈ వైరస్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ పెస్టిసైడ్ని మనం యూజ్ చేయాలి. ఆ పెస్టిసైడ్ని యూజ్ చేసేస్తే ఈ వైరస్ అనేది కిల్ అయిపోతుంది. హ్యూమన్స్లోనే కాదు, ప్లాంట్స్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ వైరసెస్ అనేటివి ఉంటాయి. అవి మనల్ని వైరస్ అటాక్ చేస్తే మన హెల్త్ ఎలా డిస్ట్రాయ్ అయిపోతుందో, ప్లాంట్స్కి అవి ఒకసారి అంటుకున్నాయంటే ప్లాంట్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి, పంటే నాశనం అయిపోతుంది. అలా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెడుతున్నారు కదా. హ్యూమన్ రీసోర్స్ అంటే నంబర్ and abilities and physical of the people, though there are differing views regarding treatment of human as a resource. One cannot deny the fact that it is the skills of human that help in transferring the physical material into a valuable resource. ఇప్పుడు మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయనుకోండి, మ్యాగీ ప్రిపేర్ చేయడానికి మ్యాగీ ఉంది, వాటర్ ఉన్నాయి, మ్యాగీ మసాలా ఉంది. మీకు మ్యాగీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే అవన్నీ మీ దగ్గర రిసోర్సెస్ ఉండి ఏం లాభం లేదు కదా. సేమ్ అలానే మనము ఒకటి ఉంది, దాన్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేయాలి అని మనకు తెలిస్తేనే ఏదైతే హ్యూమన్ రీసోర్స్ ఉందో, రీసోర్స్ ఏదైతే ఉందో ఆ రీసోర్స్ మనకు వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని యూజ్ చేసే విధానం మనకు తెలిస్తేనే మనం దాన్ని యూజ్ చేయగలం, అది మనకు యూజ్ అవుతుంది. స్టాక్ రీసోర్స్ అంటే ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్ అవైలబుల్ ఫర్ యూజ్. ఎంతైతే మనకు యూజ్ అవ్వడానికి అవైలబుల్గా ఉన్నాయో అవి స్టాక్ రీసోర్స్. Let's think of a few renewable resources and mention how their stock may get affected by overuse. ఎగ్జాంపుల్ వాటర్, నేను ఇందాక చెప్పాను కదా, పొల్యూషన్ వల్ల రిన్యూవబుల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టాక్ అవుట్ అయిపోతాయి అని. పీపుల్ ఆర్ హ్యూమన్ రీసోర్సెస్. మనుషులు కూడా హ్యూమన్స్ కూడా రీసోర్సెస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ ఏంటి, రీసోర్స్. ఆ రీసోర్స్ వల్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, తన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని ఫినిష్ చేసుకుంటారు. సో మనం కూడా రీసోర్సెసే, మనం కూడా ఒకరికి రీసోర్స్ లాగా యూజ్ అవ్వగలము. ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ అ వాల్యుబుల్ రీసోర్స్, ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్స్ స్కిల్స్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ రీసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.
ఆ క్వాలిటీ పీపుల్ స్కిల్స్, మనలో ఉన్న స్కిల్స్ ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటామో అది మనల్ని అప్పుడు మనము మన స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏదో ఒక కంపెనీకి మన స్కిల్స్ నచ్చాయి, సో ఆ కంపెనీ మనల్ని హైర్ చేసుకొని మన స్కిల్స్కి పే చేస్తుంది. సో అలా ఇది హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అందరికీ కేర్ఫుల్లీ యూటిలైజింగ్ రీసోర్సెస్ సో దట్ బిసైడ్స్ మీటింగ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం రీసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి, బట్ ఇన్ ది సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్ గురించి కూడా ఆలోచిస్తూ మనం యూజ్ చేయాలి. వాళ్ళ కోసం కూడా కావాలి కదా వాటర్. ఉన్న రీసోర్సెస్ అన్నిటిని మనమే యూజ్ చేసేసుకొని ఖతం చేసేసుకుంటే వాళ్ళకేముంటాయి. ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్స్ మన గురించి ఆలోచించకుండా ఓన్లీ వాళ్ళ స్వార్థం చూసుకొని ఉన్న రీసోర్సెస్ అన్నీ యూజ్ చేసేసుకొని ఉంటే మన పరిస్థితి ఏమయ్యేది కదా. అప్పుడు మనకు తాగడానికి వాటర్ ఉండేవి కాదు, బ్రీత్ చేయడానికి మొత్తం పొల్యూషన్ ఫిల్డ్ ఎయిర్ మాత్రమే ఉండేది. కన్జర్వింగ్ రీసోర్సెస్, ఈ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రీసోర్సెస్ అన్నీ కన్జర్వ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మోనాకి ఒక పీడకలు వచ్చింది, దాంట్లో తనకి ఏం చూసిందంటే వాటర్ ఎర్త్ మీద ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది అండ్ ట్రీస్ అన్నీ నరికేశారు అండ్ దేర్ వాజ్ నో షేడ్ అండ్ నథింగ్ టు, అసలు కొంచెం నీడ కూడా లేదు, నిల్చోడానికి నీడ లేదు, తినడానికి ఏమీ లేదు అండ్ తాగడానికి నీళ్లు లేవు. అండ్ అందరూ ఏమో ఇలా అలా తిరుక్కుంటూ ఒక ముద్ద ఫుడ్ కోసం ఇంకా ఒక నీడ కోసం అందరూ తిరుగుతూ ఉన్నారు. షీ టోల్డ్ హర్ మదర్, తన పీడకల గురించి మోనా వాళ్ళ మమ్మీకి చెప్పింది. అమ్మ కెన్ దిస్ హ్యాపెన్ రియలీ అని అడిగింది, ఇది రియల్గా జరగవచ్చా అని అడిగింది. అమ్మ ఏం చెప్పారంటే అవునమ్మా అది నిజంగా జరగవచ్చు, మనము ఒకవేళ ఈ రీసోర్సెస్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మనము రిన్యూవబుల్ రీసోర్సెస్ని పర్ఫెక్ట్గా కన్జర్వ్ చేసుకోకుండా ఎలా పడితే అలా వాడేసామనుకోండి, అప్పుడు మన రిన్యూవబుల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్కేర్స్ అయిపోతాయి. స్కేర్స్ అంటే మన దగ్గర ఎంత కావాలో సఫిషియెంట్గా అంత ఉండవు అండ్ ది నాన్ రిన్యూవబుల్ వన్స్ కెన్ డెఫినెట్లీ గెట్ ఎగ్జాస్టెడ్. నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవైతే డెఫినెట్గా ఎగ్జాస్ట్ అయిపోతాయి. వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్, రాజు అడిగాడు. ఏం చేయొచ్చు మరి, దీన్ని ఆపాలంటే ఎలా ఆపాలి దీన్ని అని రాజు అడిగాడు. అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే లాట్స్ రిప్లైడ్ అమ్మ. యూజింగ్ రీసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు రిన్యూవ్ ఈస్ కాల్డ్ రీసోర్స్ కన్జర్వేషన్. రీసోర్స్ కన్జర్వేషన్ అంటే ఏంటి, యూజింగ్ రీసోర్సెస్ని యూజ్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి అండ్ గివింగ్ దెమ్ ది టైమ్ టు గెట్ రిన్యూవ్డ్. యూజ్ చేసుకున్నాక టైం ఇవ్వాలి అవి మళ్ళీ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము అండ్ మళ్ళీ ఆ గ్రౌండ్ వాటర్ ఫుల్ అయ్యేంత వరకు వాటికి టైం ఇవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఓన్లీ తీసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఇచ్చేది. ఆ డైలాగ్ విన్నారా, ఊరు నుంచి చాలా తీసుకున్నాము తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతాము. ఎగ్జాక్ట్గా ఐ డోంట్ రిమెంబర్ బట్ దిస్ ఈజ్ నియర్లీ సేమ్. అలానే మనం ఏదైతే నేచర్ నుంచి తీసుకుంటున్నామో నేచర్కి అది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే లావ్ అవ్వడం కాదు పోతాం డైరెక్ట్గా. బ్యాలెన్సింగ్ ది నీడ్ టు యూజ్ రీసోర్సెస్ ఆల్సో కన్జర్వ్ దెమ్ ఫర్ ది ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. బ్యాలెన్సింగ్ దిస్ ఈ సస్టైనబుల్, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మీకు క్వశ్చన్ రావచ్చు, 1 మార్క్ క్వశ్చన్ లాగా మీకు క్వశ్చన్ రావచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ కన్జర్వింగ్ రీసోర్సెస్. ఈచ్ పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ బై రిడ్యూసింగ్ కన్జంప్షన్, రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ థింగ్స్. అల్టిమేట్లీ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ బికాస్ ఆల్ అవర్ లైవ్లీహుడ్స్ ఆర్ లింక్డ్. మనం అందరము ఒకరితో ఒకరం ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాము. మన నీడ్ అనేది ఒకరితో ఒకరికి లింక్డ్గా ఉంది. దట్ ఈవినింగ్ ది చిల్డ్రన్ అండ్ దర్ ఫ్రెండ్స్ మేడ్ ప్యాకెట్స్
అండ్ షాపింగ్ బ్యాగ్స్ అవుట్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్, డిస్కార్డెడ్ క్లోత్స్ అండ్ ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు కదా, circle those resources from Amma's list that are regarded as having no commercial value. కాటన్ క్లాత్, ఐరన్ ఓర్, ఇంటెలిజెన్స్, మెడికల్ ప్లాన్స్, ఈ లిస్ట్ అన్నీ యూజ్ చేసి మనము ఒక యూస్ఫుల్, ఇది యూజ్లెస్ లిస్ట్ అంట, దీనికి కమర్షియల్ అంటే డబ్బులు ఏమీ రావంట వీటన్నిటికీ. సో వీటిని యూజ్ చేసి ఒక డబ్బులు వచ్చే ఒక రీసోర్స్ క్రియేట్ చేయాలంట మనము. సో ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీతో ఏం చేశారంటే ఈ పిల్లలందరూ మేడ్ ప్యాకెట్స్, న్యూస్ పేపర్స్ వాటన్నిటితో ప్యాకెట్స్ చేశారు, శాంపిల్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ చేశారు, అండ్ ఓల్డ్ క్లాత్స్ అండ్ బాస్కెట్స్ ఫ్రమ్ బ్యాంబూ స్టిక్స్ చేశారు. బ్యాంబూ స్టిక్స్తో ఓల్డ్ బాస్కెట్స్, ఓల్డ్ క్లోత్స్తో, డిస్కార్డెడ్ క్లోత్స్తో బ్యాగ్స్ అలాంటివి చేసి మళ్ళీ బ్యాంబూ స్టిక్స్తో ఏం చేశారు, బాస్కెట్స్ అలాంటివి చేశారు. వీ విల్ గివ్ అ ఫ్యూ టు ఎవ్రీ ఫ్యామిలీ వీ నో. మనకు ఇవన్నీ చేశాం కదా, ఇవన్నీ said Mona. After all, it is for a very good cause, said Mustafa, to save our resources and to keep our earth alive. ఈ వేస్ట్ ఒక యూజ్లెస్ మెటీరియల్స్ని యూస్ఫుల్గా క్రియేట్ చేసి వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ప్రతి ఫ్యామిలీకి ఇద్దాము అని డిసైడ్ అయ్యారు. ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు వేస్ట్ పేపర్ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను అని చెప్పింది జెస్సీ. మెనీ ట్రీస్ ఆర్ కట్ డౌన్ టు మేక్ పేపర్. ఎందుకంటే చాలా ట్రీస్ అనేవి పేపర్ మేక్ చేయడం కోసం కట్ చేస్తాము. సో పిల్లలు ఏం చేస్తారు, నేను చాలా పిల్లలు చెప్పడం విన్నాను, మ్యామ్ ట్రీస్ కట్ చేస్తారు అండ్ చాలా ట్రీస్ కట్ అయిపోతున్నాయి కదా పేపర్స్, మరి ఎగ్జామ్స్ అన్నీ పేపర్స్ మీద పెడతారు కదా, ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయండి, అర్త్ని మొత్తం కాపాడినట్టు ఉంటుంది అని చెప్తారు పిల్లలు. పిల్లలు కాదండి మీరు, పిడుగులు. ఐ విల్ సీ దట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ వేస్టెడ్ ఇన్ మై హౌస్, shouted Mustafa. Electricity comes from water and coal. అవును, వాటర్ అండ్ కోల్ ద్వారానే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇఫ్ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా, వాళ్ళు కూడా యూజ్ చేసుకోగలరు. అప్పుడు అది నాన్ రిన్యూవబుల్ రిసోర్స్, అది ఎప్పటికీ అయిపోదు. రిన్యూవబుల్ రిసోర్స్ సోలార్ ఎనర్జీ అది ఎప్పటికీ అయిపోదు. సో we are almost at the end of our lesson. చూడండి, I will make sure the water is not wasted at home, said Asha. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కోటి వేస్ట్ చేయము. జెస్సీ ఏమంది, పేపర్ వేస్ట్ చేయము అని అంది. ముస్తఫా ఏమన్నాడు, ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయను అని అన్నాడు. ఆశ ఏమంది, వాటర్ వేస్ట్ చెయ్యను అని అంది. టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. చూడండి, ఒక్కొక్కరు ఒక్కోటి వేస్ట్ చేయము. ఒకరు పేపర్ వేస్ట్ చేయమని డిసైడ్ అయ్యారు, ఒకరు ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయము అని డిసైడ్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విషయం డిసైడ్ అయ్యారు. అలా అందరూ కలిసి డిసైడ్ అవుతే చూడండి, పేపర్ వేస్ట్ ఆగిపోతుంది, వాటర్ వేస్ట్ ఆగిపోతుంది, ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఆగిపోతుంది. ఇలా అందరూ కలిసి ఆలోచిస్తే అందరూ కలిసి డిసైడ్ అవుతే ఒక పెద్ద డిఫరెన్సే క్రియేట్ అవుతుంది. ఇన్ని వస్తువులు అనేవి డిఫరెంట్ వేస్ట్ అవ్వకుండా ఆగిపోతాయి. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ మోనా, Raju and their friends did. What about you? How are you going to help in conserving resources? So ఇప్పటి నుంచి వాటర్ వేస్ట్ చేయడం కొంచెం చూసుకొని వాడండి వాటర్. ఎందుకంటే మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఈ వాటర్ని ఇవ్వాలి. వాటర్ని వేస్ట్ చేయొద్దు. అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా మనము ఏమనుకుంటాము, పవర్ ఆన్ ఉంటే అదేంటి, మన స్కూల్లో చూస్తాము
ఫ్యాన్స్, స్విచ్చెస్, లైట్స్ అలానే ఆన్ ఉండిపోతాయి. సో మనం ఏమనుకుంటాము, ఏంటి మనదేం పోయేది ఉంది, ఉంటే ఉండని, ఎలక్ట్రిసిటీ ఆన్లోనే ఉండని అని అనుకుంటాము. మనది ఏమైనా డబ్బులు పోతున్నాయా అని అనుకుంటాము. బట్ ఏంటంటే మనకు డైరెక్ట్గా దీని ఇంపాక్ట్ ఉండదు, ఇండైరెక్ట్గా దీని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగంటే చూడండి, ఏదో ఒక రోజు మనం ఇలా వాటర్ వేస్ట్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు వాటర్ స్కేర్సిటీ అనేది వచ్చేస్తుంది. మనకు ఈ కింద ఎక్సర్సైజెస్లో కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఇచ్చాడు. సో ఇవి మనకు 1 మార్క్ క్వశ్చన్స్ లాగా రావచ్చు. సో వై ఆర్ ది రిసోర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ అన్ఈక్వల్లీ ఓవర్ ది ఎర్త్, వాట్ ఈజ్ రిసోర్స్ కన్జర్వేషన్, వై ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు 1 మార్క్స్ లాగా రావచ్చు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఏంటి ఆల్రెడీ మ్యామ్ ముందే ఏదేదో రాసేసారు అని అనుకుంటున్నారా? ఇందాక వీడియో సడన్గా పాజ్ అయిపోయింది, సో అదంతా రికార్డ్ అవ్వలేదు. సో అందుకు నేను ఐఎమ్ అగైన్ రికార్డింగ్. సో సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. అన్ని లైఫ్స్కి మనము రెస్పెక్ట్ అండ్ కేర్ అనేది చేయాలి. ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మనం హ్యూమన్ లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఎలా ఇంప్రూవ్ చేస్తాము అంటే మన కొత్త స్కిల్స్ నేర్చేసుకొని మనమే ఇంప్రూవ్ చేసేసుకోవాలి. అలా చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డజంట్ మేక్ సబ్స్టెన్స్ అ రీసోర్స్ అంటే యుటిలిటీ, వాల్యూ ఒక సబ్స్టెన్స్ని రీసోర్స్ చేస్తాయి, క్వాంటిటీ అనేది రీసోర్స్ చేయదు. సో అది క్వాంటిటీ అదే సి ఆప్షన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ హ్యూమన్ మేడ్ రీసోర్స్, మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సరా, స్ప్రింగ్ వాటరా, ట్రాపికల్ ఫారెస్ట్. అంటే మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్. ఎందుకంటే చూడండి, హ్యూమన్స్ అనేవాళ్ళు ఈ ఏవైతే ఉన్నాయో ఇవి క్రియేట్ చేశారు, కరెక్టే. ఏంటి, మెడిసిన్స్ అనేది హ్యూమన్సే కదా క్రియేట్ చేసేది. స్ప్రింగ్ వాటర్ అనేది హ్యూమన్స్ ఏమీ క్రియేట్ చెయ్యరు. అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ కూడా హ్యూమన్స్ క్రియేట్ చెయ్యరు. కంప్లీట్ ది స్టేట్మెంట్. నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ ఆర్, నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ ఏంటంటే అవి లిమిటెడ్ స్టాక్గా ఉన్న వాటిని నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అని మనం అంటాము. యాక్టివిటీ, రహిమాన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్. మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్, డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్. ఇవి కాదు. మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటే చూడండి, హ్యూమన్ బీయింగ్స్ ద్వారా మేడ్ అయ్యేవేంటి, అవి కాదు. డిరైవ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ నుంచి డిరైవ్ అయినవి కూడా కాదు. సో నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ అంటే లిమిటెడ్ స్టాక్ అనేది లిమిటెడ్గా ఉండాలి. అవన్నీ నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ కిందికి వస్తాయి. యాక్టివిటీ చూడండి, యాక్టివిటీలో ఒకటి ఇచ్చాడు మనకు, రహిమాన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్. పానీ గయే నా ఉబేరే, మోతీ మనుష్ జూన్. అంటే ఏంటంటే అంటే రహీం అనే ఒక కవి ఏం చెప్పారంటే, వాటర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు వాటర్ని సృష్టించాడు. అండ్ వాటర్ లేకుండా ఈ మొత్తం ధర్తీ మీద అంటే భూమి మీద ఏమీ ఉండదు వాటర్ లేకపోతే. వితౌట్ వాటర్ మోతీ అంటే ముత్యాలు ఉండవు, స్వాన్ హంస ఉండదు, అండ్ మనిషి కూడా ఉండలేడు. అండ్
మనము చూడండి, వాటర్ లేకుండా అసలు మనం బతకగలమా? ఒక్క రోజైనా వాటర్ లేకుండా మీ లైఫ్‌ని ఇమాజిన్ చేసుకోండి. ఎంత కష్టంగా అనిపిస్తుందో. దీస్ లైన్స్ వర్ రిటన్ బై ది పోయెట్ అబ్దుర్ రహీమ్ ఖంఖనా, వన్ ఆఫ్ ది 9 gems of Akbar's court. What kind of resource is the poet referring to? Write in 100 words. What would happen if this resource disappeared? చూడండి, ఇతను ఈ కవిత్వం రాసిన, ఈ పోయం రాసిన పోయెట్ అబ్దుర్ రహీమ్ ఖంఖనా అంట. అండ్ అతను అక్బర్ కోర్ట్లో చాలామంది కవులు ఉండేవాళ్ళు కదా, ఆ 9 gems ఆఫ్ కవుల్లో ఒక కవి అంట. అతను ఈ పోయం క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పోయెట్ 100 words ఒకటి. ఈ పోయెట్ ఇక్కడ అసలు ఏ రీసోర్స్ గురించి, ఆ రీసోర్స్ ఏంటి, ఏ రీసోర్స్ గురించి చెప్తున్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్ 1. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనము 100 wordsలో ఒక 100 wordsలో ఒక డిస్క్రైబ్ చేయాలి. ఒకవేళ ఈ రీసోర్స్ అనేది డిసపియర్ అయిపోతే మనము ఎలా జరుగుతుంది, వరల్డ్ అనేది ఎలా ఉంటుంది, వాటర్ డిసపియర్ అయిపోతే వరల్డ్ అనేది మనకు ఎలా ఉంటుంది అని దాని గురించి మనం రాయాలంట. చూడండి, ఇప్పుడు మనకు వాటర్ లేకుండా ఒక్కరోజు ఇమాజిన్ చేసుకోండి, వాటర్ లేకుండా మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడానికి, ఇంకా వాష్రూమ్కి వెళ్ళడానికి, స్నానం చేయడానికి, వీటన్నిటికీ వాటర్ కావాలి కదా. ఇమాజిన్ చేసుకోండి, వాటర్ లేకపోతే అప్పుడు మీరు ఎలా బ్రష్ చేస్తారు, ఎలా స్నానం చేస్తారు. అండ్ మనము ఫుడ్ కుక్ చేయడానికి రైస్ మనము కుక్ చేసుకోవడానికి, అండ్ మనకు ఒక కర్రీ వండాలంటే కూడా ఏం కావాలి, వాటర్ అనేది కావాలి. సో ప్రతి చోట వాటర్ కావాలి. అండ్ మన బాడీ అనేది ఎక్కువ రోజులు అట్లీస్ట్ ఫుడ్ లేకపోయినా ఎక్కువ రోజుల వరకు ఉండగలదు. బట్ వాటర్ లేకపోతే మన బాడీ అస్సలు ఉండలేదు. ఆ వాటర్ అవన్నీ మనం రాయొచ్చు. అండ్ చూడండి, ఇంకా ఏమేమి రాయొచ్చు కింద కమెంట్ చేయండి. ఇంకా ఏమేమి రాయగలం మనం, వాటర్ లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది. వాటర్ లేకపోతే ఇంకా మనకు క్రాప్స్, ఫుడ్డే ప్రొడ్యూస్ అవ్వదు. మెయిన్గా మనకు రైస్కి చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. ఆ వాటర్ అనేది లేకపోతే మనకు ఫుడ్డే ప్రొడ్యూస్ అవ్వదు కదా. ఇంకో యాక్టివిటీ మనకి ఇక్కడ ఇచ్చాడు. ప్రిటెండ్ దట్ యూ లివ్ ఇన్ ద ప్రీ హిస్టోరిక్ టైమ్స్ ఆన్ ఏ హై విండీ ప్లాట్యూ. ఒక ప్లేన్ ఉంది, ఒక ప్లేస్, నార్మల్గా ఒక ప్లేస్ ఉందనుకోండి, లైక్ ప్లేన్, ఇంకా అక్కడ ఏమీ లేవు, కానీ అక్కడ చాలా విపరీతంగా గాలి వీస్తుంది. అక్కడ ఉన్న రీసోర్సెస్తో మీరు అండ్ మీ ఫ్రెండ్స్ కలిసి విండ్స్ని ఏదో ఒకలాగా యూజ్ చేసుకోగలరా? ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? విండ్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయడానికి ఏదో ఒక రిసోర్స్ లాగా. కెన్ యూ కాల్ ది విండ్ అ రీసోర్స్? ఎస్, విండ్ ఈజ్ అ రీసోర్సే. ఆ టైంలో మనకు తెలియదు విండ్ని ఒక రీసోర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని. బట్ ఇప్పుడు చూడండి, నౌ ఇమాజిన్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ది సేమ్ ప్లేస్ ఇన్ ది ఇయర్ 2138. కెన్ యూ పుట్ ది విండ్స్ టు ఎనీ యూజ్? ఎస్. మనము ఇమాజిన్ చేసుకోండి, 2138 ఇయర్లో మనము ఉన్నాము. అదే సేమ్ ప్లేస్లో, ఆ ప్లాట్యూ, హై విండీ ప్లాట్యూలో అప్పుడు ఎలా ఉన్నామో పూర్వకాలంలో సేమ్ అదే ప్లేస్ మనకి ఇచ్చారనుకోండి. అప్పుడు మనము ఆ వచ్చే విండ్ ఏదైతే అక్కడ వీస్తుందో ఆ విండ్ని మనము దాన్ని యూజ్ చేసుకోగలమా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై ది విండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రీసోర్స్? ఎందుకు విండ్ ఇంపార్టెంట్ రీసోర్స్ లాగా మనం యూజ్ చేసుకోగలము అంటే, చూడండి, విండ్ని ఇప్పుడు చూడండి, ఆ కాలంలో ఇప్పుడు మనం విండ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామంటే, విండ్ మిల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ మెషినరీ ఉంది. ఆ మెషినరీ ఏంటంటే అది చక్రంలా ఉంటుంది. ఈ విండ్ మిల్ని దానికి బకెట్స్ లాగా, అన్ని చోట బకెట్స్ వాటర్ క్యారీ చేయడానికి బకెట్స్ లాగా ఉంటాయి. అండ్ దీన్ని రివర్ ఎక్కడైతే ఉంటుందో ఆ రివర్ దగ్గర పెట్టేస్తాము. అప్పుడు ఈ బకెట్స్ విండ్ వచ్చినప్పుడు ఈ వీల్ అనేది రొటేట్ అవుతుంది. ఏమవుతుంది? వీల్ అనేది రొటేట్ అవుతుంది. వీల్ రొటేట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి?
ఈ వీల్ రొటేట్ అవ్వడం వల్ల ఈ బాస్కెట్స్ ఆర్ ఈ బకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తిరిగి రివర్లో నుంచి బకెట్ ముంచుకొని వాటర్ అనేది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు బకెట్స్ అన్నీ తిరిగిపోతాయి. ఇలా ఉన్న బకెట్స్ ఇలా అయిపోతాయి. అలా అయినప్పుడు బకెట్స్లో ఉన్న వాటర్ మొత్తం ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మ్స్, పొలాలు ఉంటాయి వెనకలనే, ఇక్కడ మొత్తం పొలాలు ఉంటాయి, ఆ పొలాల్లో పడిపోతుంది. అది కొంచెం తక్కువ టైంలోనే జరుగుతుంది అండ్ ఎక్కువ బకెట్స్ ఆఫ్ వాటర్ ఈ విండ్ మిల్ అనేది ఫామ్లోకి వేసేస్తుంది. అదే మన హ్యూమన్స్ మనం ఇది చెయ్యాలంటే మనకు పాసిబులా? ఎన్ని బకెట్స్ ఆఫ్ వాటర్ మనము ఆ కొంచెం టైంలో వేయగలమా? చూడండి, ఇక్కడ మనము విండ్ని మనము యూజ్ చేసుకున్నాము, ఒక రీసోర్స్ లాగా యూజ్ చేసుకున్నాము విండ్ని. ఇక్కడ మనము యూజ్ చేసుకోలేకపోయాము. ఇక్కడికి వచ్చేసరికి మనకు విండ్ ఒక రీసోర్స్ అయిపోయింది. కానీ పూర్వకాలం వాళ్ళకి విండ్ కూడా ఒక రీసోర్స్ అని తెలియదు. ఇంకా సెకండ్ యాక్టివిటీ ఏంటి? పికప్ అ స్టోన్, ఎ లీఫ్. మనం ఏమేం చేయాలి? స్టోన్, లీఫ్, ఇంకా స్ట్రా అండ్ ట్విగ్. స్ట్రా అండ్ ట్విగ్, ఈ 4 ఐటమ్స్ 3 + 1, ఈ 4 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఐటమ్స్ని మనం కలెక్ట్ చేసేసుకొని ఒక్కో దాంతో మనం వాటిని ఎలా యూజ్ చేయొచ్చు రీసోర్స్ లాగా అని మనం థింక్ చేయాలంట. పదండి కొంచెం క్రియేటివ్ అయిపోదాం. టు ప్లేస్ టాపు, టాయ్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్టోన్ని. అండ్ యాజ్ అ పేపర్ వెయిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టూల్ కదా, యూటిలిటీ ఆర్ యూజ్. క్రష్ స్పైసెస్. మన దగ్గర ఏవైనా ఉంటాయి, ఏమైనా దంచడానికి, దాన్ని గ్రైండ్ చేయడానికి, చిన్న చిన్న పేస్ట్ లాగా చేయడానికి టు క్రష్ స్పైసెస్ అలాంటివి కూడా చేయొచ్చు టూల్ లాగా. టు డెకరేట్ యువర్ గార్డెన్ ఆర్ రూమ్, డెకరేటివ్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బాటిల్ ఓపెన్ చేయడానికి యూజ్ చేయొచ్చంట. ఎలా యూజ్ చేయొచ్చో నాకు కూడా తెలియదు. బాటిల్ ఎలా ఓపెన్ చేస్తారో స్టోన్తో. ఇది క్యాచాపుల్ట్, వెపన్ లాగా యూజ్ చేయొచ్చు. లీఫ్ని ఎలా యూజ్ చేయొచ్చు? లీఫ్తో మనం ఏమేం చేయొచ్చు? లీఫ్తో మనం పెయింటింగ్ చేయొచ్చు. ఎలాగంటే పెయింట్ మొత్తం లీఫ్ మీద వేసేసి అది మనం పేపర్ మీద అంటించామనుకోండి, లీఫ్ షేప్లో ఒక ఆర్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా మనం చెయ్యొచ్చు. ఇంకా మనము కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసినల్ లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ని మనం క్రష్ చేసేసి వాటి రసం తీసేసి ఆర్ వాటి పేస్ట్. ఇప్పుడు గోరింటాకు ఉందనుకోండి, గోరింటాకు మనం మెహందీ లాగా పెట్టుకుంటాము. ఇంకా ట్విగ్, కొమ్మల్ని మనం ఏం చేస్తాము? పేపర్ స్ట్రాన్ అయితే మనము ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేయొచ్చు, మన సైన్స్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేయొచ్చు. ఆ పేపర్ స్ట్రాస్తో మనం ఒక బాక్స్ లాంటిది, స్ట్రాస్ ఇలా ఉంటాయి కదా, స్ట్రాస్తో మనం ఒక బాక్స్ లాంటిది క్రియేట్ చేయొచ్చు. షోపీస్ క్రియేట్ చేయొచ్చు కదా, అలాంటివన్నీ చేయొచ్చు. ఇంకా ట్విగ్ని పెయింట్ చేసేసి డెకరేటివ్ ఐటమ్గా, ఎండిపోయిన ట్విగ్ అయితే దాన్ని పెయింట్ చేసేసి ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా మనము యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడి వరకు మన ఫస్ట్ లెసన్ అనేది వీఆర్ డన్ విత్ యువర్ ఫస్ట్ లెసన్ అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ లెసన్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మనము ఈ ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఏదైతే నెక్స్ట్ లెసన్ ఉందో మనది, ఆ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. సో మనం ఏం చేద్దామంటే ఇప్పటికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ మీకు తెలంగాణలో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏపీలో ఏ చాప్టర్స్ ఉన్నాయి నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఆ చాప్టర్స్ నేమ్ కమెంట్ చేయండి, సరేనా? సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.